కుత్బుల్లాపూర్ దూలపల్లిలోని మైనంపల్లి నివాసంలో మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కాంగ్రెస్ నేతలు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అల్పాహార విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ త్వరలో ఈ నెల 27 లోపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని, నియోజకవర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు తన కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు. త్వరలోనే ఢిల్లీ పెద్దలను కలిసి కాంగ్రెస్ అధినేత్రి సమక్షంలో చేరికలు ఉంటాయని తెలిపారు. ఎవరికి సీట్లు ఎక్కడ ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని, వారు చెప్పిన మార్గంలోనే ముందుకు సాగుతామని అన్నారు. మా అన్న బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు, మా అన్న పెద్దలు గౌరవనీయులు దామోదర్ రాజనరసింహన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు లాంగ్ టైం నుంచి వీఆర్ లైక్ ఫ్యామిలీ, ఆ అన్నగారు మదన్న గారు, మధు యాషికి అన్న గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మల్లు రవెన్న గారు, అదేవిధంగా మా పెద్దన్న అంజన్ కుమార్ యాదవ్ అన్న గారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా నాకు చాలా దగ్గర. పెద్దలు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు, బట్టి విక్రమార్క గారు అబ్బాయి ఏమో మా అబ్బాయి ఫ్రెండు, అదేవిధంగా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు అయితే మేము ఫ్యామిలీ లాగా, అంజన్ కుమార్ అన్న కూడా పార్టీలకు అతీతంగా, మధు యాషికి అన్న సింగిరెడ్డి గారు ఈరోజు భూమి మీద లేరు. సింగిరెడ్డి గారు మధు యాషికి గారు చాలా క్లోజు. గతంలో ఎప్పుడు కూడా ఏదైనా మంచి చెడ్డకు నాకు గట్టిగా నిలబడే వాళ్ళు. ఇవన్నీ ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ఇక్కడ నలుమూలల నుంచి విచ్చేసిన నా ప్రియమైన సోదరిమణులకు, నా వెల్ విషర్స్కు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం రావడం జరిగింది. వారు నన్ను పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెల్కమ్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ రెడీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్. బిఫోర్ 27th ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. 27th వరకు బాగుంది టైం అని చెప్పారు. బట్ పర్టికులర్లీ అండ్ 27th చాలా ఎక్సలెంట్గా ఉందని మా గురువు గారు చెప్పారు. 27th వీఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో మరి మొత్తం స్టేట్ నాయకులందరూ కూడా ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు వారి సమక్షంలో, అక్కడ పెద్దల అందరి సమక్షంలో పార్టీలో జాయిన్ కాబోతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు మరి బీఆర్ఎస్కు రాజీనామా చేసి మరి వారు నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పడంతో మరి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనరసింహ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అంజన్ కుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మన ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు, మరి వీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడానికి వారి ఇంటికి రావడం జరిగింది. మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం. మరి మైనంపల్లి హనుమంతరావు గారు కాంగ్రెస్ పార్టీలో వస్తే చాలా పెద్ద ఎత్తున బలోపేతమైతే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఎందుకంటే వారు మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నివాసి కాబట్టి మేము సాధారణంగా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారి నాయకత్వంలో రేపు భవిష్యత్తులో మరి చాలా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వారి నాయకత్వం అవసరం ఉంటుంది కాబట్టి వారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారం. నాతో పాటు ఇప్పుడే హనుమంతరావు గారు చెప్పినట్టుగా సిడబ్ల్యూసి మెంబరు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరో కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి గారు, రాష్ట్ర క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు, భూపతి రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర స్నేహితులందరితో కలిసి పార్టీ ఆదేశానుసారమే హైకమాండ్ నిర్ణయం మేరకు ప్రత్యేకంగా హనుమంతరావు గారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి సిఎల్పి లీడర్గా నేను, అట్లాగే మా నాయకులందరం కలిసి హనుమంతరావు గారి ఇంటికి రావటం జరిగింది. చర్చలు ఫలించాయి. సుహృద్భావ వాతావరణంలో అందరం మాట్లాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ భావజాలం ద్వారా
విధానాల ద్వారా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి మేలు జరుగుతుందనేటువంటి ఆలోచనతో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసినప్పటికీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాలు ఏమీ నెరవేరకపోగా, నిధులు నీళ్లు రాకపోగా, వనరులన్నీ కూడా కొద్దిమంది దోపిడీకే గురవుతూ ఉంటే మనం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలందరి కోసం, కొద్దిమంది కోసం కాదని చెప్పి ఒక ఆలోచనకు వచ్చి అందరి కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వనరులు సంపద అంతా ప్రజలందరికీ పంచాలనేటువంటి ఆలోచనతో ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకం, ఆలోచనతో మేము మాట్లాడిన తర్వాత హనుమంతరావు గారు, వారి అబ్బాయి రోహిత్ గారు, అట్లాగే మరో నాయకులు ప్రభాకర్, మా అగ్రనాయకత్వం సమక్షంలో 27వ తారీఖు నాడు బాగుందని చెప్తా ఉన్నారు కాబట్టి 27వ తారీఖు నాడు వారు చేరతారు. దీనికి సంబంధించినటువంటి సమాచారం చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే, పర్లేదు. సమస్య టిక్కెట్ల పంచాయతీ కాదు, ప్రజల సమస్య. తెచ్చుకున్న రాష్ట్ర సంపద ప్రజలకి చెందట్లేదు, ప్రజలకు చెందాలి అనేటువంటి ఆలోచనతో ప్రజలకి చెందాలి అనుకునేటువంటి వాళ్ళందరూ ఒక పక్కకు వస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. కొద్దిమంది తిందాం, కొద్దిమంది దోపిడీ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళంతా బీఆర్ఎస్లో ఉంటున్నారు. ఇది సమస్య. హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పోటీ చేయాలని కోరిండు. థ్యాంక్ యూ.